కేటీ రామారావు నిజం చెప్పాలంటే తుపాకి రామారావు అని చెప్పారు. సీఎం చేద్దామని వాళ్ళ నాయన అనుకున్నాడు. ఎట్లయినా నేను సీఎం అయితా అని కేటీఆర్ గారు అనుకున్నారు. ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకొని అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం. మేము కూడా ఫామ్ హౌస్ లో కూడా ఉండనియం. గతంలో బీజేపీ చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనతో నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇవాళ మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది. ఆ ఘనత 100% బీజేపీదే. ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని కుర్కురే రెడ్డి అట. నిన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మన మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం గా వ్యవహరించినటువంటి కేటీ రామారావు నిజం చెప్పాలంటే తుపాకి రామారావు అని చెప్పచ్చు. ఆ తుపాకి రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడినారు. ఆయనకు నిజం చెప్పాలంటే కూడా పాపం బాగా కలలు కన్నాడు. 10 ఏళ్ల కింద వాళ్ళ నాయన సీఎం కాగానే ఇక నెక్స్ట్ టర్మ్ వస్తే 2018-19 ఎలక్షన్లప్పుడు తను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ అధికారంలోకి వస్తే అని అనుకుంటే పాపం 2018 తర్వాత కేసీఆర్ ఏం చేసిండో ఆయనతో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కేటీఆర్ ను ప్రమోట్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బాగా వాళ్ళకు సీట్లు వస్తే అదంతా కూడా కేటీఆర్ గొప్పదనం అని చెప్పి ఆయనను సీఎం చేద్దాం అనుకుంటే ఆయనతో జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బీజేపీ సీట్లు కొట్టుకుపోయింది 19 తర్వాత. ఆ తర్వాత మళ్ళా మొన్నటి ఎలక్షన్ల అధికారంలోకి వచ్చి 3వ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని సీఎం చేద్దామని వాళ్ళ నాయన అనుకున్నాడు. ఎట్లయినా నేను సీఎం అయితా అని కేటీఆర్ గారు అనుకున్నారు. ఆయనతో తెలంగాణ ప్రజలు మీ నాయనద్దు, నువ్వద్దు, మీ చెల్లద్దు, మీరెవ్వలొద్దు, మీ కుటుంబ పాలనే మాకద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే ఆయన కలలన్నీ కలలైపోయి ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకొని మతి భ్రమించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మీటింగ్లా అంటే స్థాయి మర్చిపోయి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాడు. ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు. షాడో సీఎంగా కూడా వ్యవహరించినాడు. పరిపాలన ఎట్లుంటుందో చూసిన తర్వాత కూడా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి పైన వారు మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం. అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము కూడా. ఆయన చాలా మాటలు మాట్లాడిండు. ఆయన మునగాడ ఇంకా మాటలు అంటే మేము చెప్పలేని మాటలు కూడా మాట్లాడినాడు. మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పించిండ్రు కాబట్టి మేము కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష మాట్లాడతలేము, కానీ మేము నోరిప్పితే ఆయనతో అమెరికా వారిపోతాడు మళ్ళా కేటీఆర్. ఫామ్ హౌస్ లో కూడా ఉండనియం. గతంలో బీజేపీ చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనతో నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇవాళ మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది. ఆ ఘనత 100% బీజేపీదే. అధికారం కోల్పోయినాక కూడా పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడి కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు ఆయనతో ఫామ్ హౌస్ ఉండరు, నందినగర్ ఇంట్లో కూడా ఉండరు. ఆయన తట్టబుట్ట సదురుకొని మళ్ళా అమెరికా దాకా పోవాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. గౌరవం లేకుండా ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని కుర్కురే రెడ్డి అట. జోకులు చేసుకుంటా ప్రజల మధ్యన మీడియా ముంగట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు, నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, వీటిపైన హేళన చేసుకుంటా మాట్లాడినారు. కేటీఆర్ గారు మేము డైరెక్ట్ గా చెప్తున్నాం, మీకు మీ నాయన లెక్క మీ లెక్క పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో వండురని చెప్పి ఫామ్ హౌస్ లో పోయి దుప్పటి కప్పుకొని పండుకోలే బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి పోయి బాధితులను పరామర్శించి వైద్యులతోటి మీటింగులు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిండ్రు.
కిషన్ రెడ్డి గారు కాకపోతే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కేటీఆర్ గారు పెట్టిరా, లేకపోతే మీ నాయన పెట్టిండా? టిమ్స్ హాస్పిటల్కు పోయి కిషన్ రెడ్డి గారు పర్యవేక్షించి ఆడ ఆక్సిజన్ ప్లాంట్లు కిషన్ రెడ్డి గారు పెట్టించకపోతే కేటీఆర్ పెట్టిండా, లేకపోతే వాళ్ళ నాయన పెట్టిండా? కింగ్కోటి హాస్పిటల్లో కేటీఆర్కి పెట్టిండా, వాళ్ళ నాయన పెట్టిండా? మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్ కు ఇన్ఛార్జే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనా వస్తే, ఒక్క భారతదేశమే నిలబడ్డది. ఇవాళ భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాలకు సప్లై చేసి 100 దేశాల ప్రజల్ని కూడా బతికించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది, ఇవాళ మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిది. మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, వట్టిగా 4 లిఫ్టులు ఓపెన్ చేసిరు అని మాట్లాడుతున్నారు మీరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం జరుగుతుంది. కళ్ళు కనిపిస్తలేవు కేటీఆర్. ఒక్క మతి భ్రమించిందని అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు కళ్ళు కూడా కనిపిస్తలేవు. కనిపించకపోతే మరి మేము తీసుకుపోతాం. మేము తీసుకుపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపిస్తాం, మేము తీసుకుపోయి చెర్లపల్లి టర్మినల్ చూపిస్తాం. చెర్లపల్లి టర్మినల్ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతుంటే 100 గజాల జాగీయలే. తెలంగాణ ప్రభుత్వము ఒక 100 గజాల జాగ ఇయ్యలే చెర్లపల్లి టర్మినల్ కోసం. దాని పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అడిగితే మీకు చేత కాదు, అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునే చేత కాదు. పైసలు తీసుకొచ్చి మీ ప్రమేయం లేకుండా జరిగేవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మీరేం చేసిండ్రు అని అవహేళన చేసి మాట్లాడతారు. జిహెచ్ఎంసీకి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉంటే, నువ్వు మున్సిపల్ మంత్రి అయ్యే వరకు 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుండే. 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుంటే మొత్తం జిహెచ్ఎంసీ పైసలన్నీ కూడా హామ్ బూమ్ బుష్ అంటారు చూసిరా, గట్ల మాయ చేసిర్రు. మాయ చేసి మింగి నీళ్ళు దాగి 10,000 కోట్ల రూపాయల అప్పు మిగిల్చిండ్రు జిహెచ్ఎంసీకి. ఎవరి పాలైనయా పైసలన్నీ? ఎవరు తీసుకుపోయినరు? వస్తాడా కేటీఆర్ బహిరంగ చర్చకి? ఎక్కడికంటే అక్కడికి రావాలా? గాంధీ దవాఖాన కాడికి వస్తే కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దవాఖానకు పోయినరో కరోనా సమయంలో విజిటర్స్ బుక్ లో మేము చూపిస్తాం. లేకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడికి వస్తే సికింద్రాబాద్ పార్లమెంటుకు కిషన్ రెడ్డి గారు ఎన్నెన్ని పైసలు తీసుకొచ్చిండ్రో అవన్నీ కూడా చూపించి మీకు కళ్ళకు కనిపించినట్టుగా చెప్తాం. లేకపోతే ఏ సెంటర్ కాడికి వస్తా అంటే ఆ సెంటర్ కాడికి వస్తే మేము ప్రూవ్ చేస్తాం. ఇంకా ఎంఎంటీఎస్ రైలు తెచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాదా? రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం బీజేపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కాదా? తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి బీజేపీ చేసినటువంటి గవర్నమెంట్ కాదా? సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చోటా మోటా వ్యాపారులందరికీ కూడా కరోనా సమయంలో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాదా? ఇంటింటికి కూరగాయల కానుంచి పంచింది ఆ రోజు కిషన్ రెడ్డి గారు కాదా? కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్టు ఉన్నది. ఈ చాంతాడంత లిస్టు చెప్పి మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. కేటీఆర్ గారికి మేము చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. మీ చెల్లె లిక్కర్ దందాల జైలుకు పోయింది. మీ నాయన ఫోన్ ట్యాపింగ్ దందాల రేపో మాపో పోతాడు. ఆయనత ఇంకో 3-4 డ్రగ్స్ దందాలో లేకపోతే భూ కబ్జా దందాలో అయ్యి బయటకు వస్తే నువ్వు పోతావు. కాళేశ్వరం బయటకు వస్తే మీ బావ పోతాడు. ఇది గ్యారంటీ. మీరు తెలంగాణ ప్రజల సొమ్మును ఎట్లా దోసుకోవాలనో అట్లా దోసుకొని, ఎంత అవినీతి చేయాలనో అంత అవినీతి చేసి, ఎంత దోపిడీ చేయాలనో అంత దోపిడీ చేసి, మళ్ళా మీదకెళ్ళి ఇవాళ బీజేపీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు? అసలు నీకు గింతనన్న దమ్ము ధైర్యం ప్రజల పట్ల బాధ్యతే లేకపోయా?
ఒక్క కిషన్ రెడ్డి గారే కాదు, ఆ రోజు మా ఇతర ఎంపీలు బండి సంజయ్ గారు కరోనా కిట్టేసుకొని కరీంనగర్ దవాఖానకు బాయ్. ఇవాళ బీజేపీ నాయకురాలు అప్పుడు గవర్నర్ తమిళసై గారు ఉండే, గవర్నర్ గా ఉన్నటువంటి ఒక మహిళ కూడా కరోనా కిట్టేసుకొని వరంగల్ ఎంజీఎంకు పోయి అక్కడ డాక్టర్లకు భరోసానిచ్చి ప్రజలందరికీ కూడా మేము ఉన్నామని ధైర్యం కల్పిస్తే నువ్వు మీ నాయన ఇంట్లో వంటి మళ్ళీ అలా బీజేపీ గురించి ఆయన మాట్లాడుతుండు. కాబట్టి కేటీఆర్ గారికి మీ నోరు అదుపులో పెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. రేపో మాపో జైలుకు పోకే ముందు కనీసం సానుభూతి వస్తుంది ప్రజల దగ్గర, అదన్న తెచ్చుకోండి. మీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలల్లా సినిమా సెలబ్రిటీలను మీరు వేధించిన అంశాలు, ఇంకా ఇంకా మీరు చేసినటువంటి కథలన్నీ కూడా బయటకు వస్తాయి. అవన్నీ బయటకు వచ్చినాక వరుస పెట్టి మీ చెల్లె తిహార్ జైలుకు పోతే మీరు చెర్లపల్లి జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే కేటీఆర్ గారికి మంచిది అనేటువంటి అంశాన్ని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం, నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక ఈయన కూడా ఏమైపోయిందంటే 3 నెలలు 100 రోజులు అయిపోగానే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేసినారో ఊళ్ళల్లో అంటారు కదా, వాళ్ళు అడుసు వీళ్ళు దొక్కిరని, మళ్ళా సేమ్ అదే లైన్ పట్టిర్రు అన్నట్టు కొత్త దుకాణం మొదలు పెట్టిండు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా. నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, పెళ్లి పెద్దను చూసి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అని. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నాం మేము, తెలంగాణ సంస్కృతిలా తెలంగాణలే కాదు నాకు తెలిసి భారతదేశం మొత్తం కూడా గట్లనే చూస్తారు కావచ్చు. ఎవరికన్నా పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు. తల్లి తరపు తండ్రి తరపు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు, వాళ్ళకి దిక్కేవాళ్ళు, పైనున్నోళ్ళు మంచిగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా ఉంటారు. మా పిల్లని ఇస్తే ఆ పిల్ల కూడా పోయి సుఖంగా బతుకుతుంది, ఆ పిల్లకి ఏమన్నా కష్టం వస్తే ఇంటి పెద్ద చూసేటోడు మంచిగా ఉండాలి, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు. బట్టి పెళ్లి పిల్లగాన్ని చూసి పెళ్లి చేయరు. అది మీరు మొదలు తెలుసుకోవాలి. కాబట్టి ఇవాళ మేము బాగా చెప్తా అడుగుతున్నాం, మా నరేంద్ర మోడీ గారిని చూసే ఓటేయమని అడుగుతున్నాం. మాకేం అందులో సంశయం లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అది చూసే ఓటేయమని అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఈ 10 సంవత్సరాలల్లా 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు కనుకనే ఓటేయమని అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలబెట్టేటందుకు ఆయన కృషి చేస్తున్నారు కాబట్టే అది చూసే ఓటేయమని అడుగుతున్నాం. ఇవాళ కాశ్మీర్ లాంటి సమస్యను కూడా సాల్వ్ చేసి పాకిస్తాన్ లాంటి దేశానికి కాశ్మీర్ మాదే అని ధైర్యంగా చెప్పగలిగినారు కాబట్టిగానే నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయమని చెప్తున్నాం. ముస్లిం మహిళలకు కూడా గౌరవాన్ని కల్పించాలని చెప్పి 3 తలాక్ ను రద్దు చేయించిండ్రు కాబట్టే అది చూసి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని చెప్తున్నాం. మహిళలకు కూడా చట్టసభలలో హక్కు కావాలి అని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించినారు కాబట్టే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక శ్మశాన వాటిక కట్టినా, ఆ పల్లెలో ఒక రోడ్ వేసినా, రేషన్ బియ్యం ఇచ్చినా, బస్తీ దవాఖానాలు నడిచినా, ఆ పల్లెల్లో ఉన్నటువంటి బళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టినా, ఇళ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, ఇళ్లల్లో ఉన్నటువంటి టాయిలెట్లు కట్టినా, ముద్రా లోన్లు ఇచ్చినా, ఏది చేసినా ఆ అభివృద్ధి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే, బీజేపీ వల్లనే జరిగింది కాబట్టిగానే అది చూసే ఓటేయమని మేము అడుగుతున్నాం. మాకేం అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కాలే. అపరిచితుడు సినిమా చూసుంటారు మీరంతా కూడా. అపరిచితుడు సినిమాలో ఏంటంటే క్యారెక్టర్ మారుతుంటది. హీరో కాసేపు ఒక తీరుంటాడు, కాసేపు ఇంకొక తీరుంటాడు. మీకు రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూపిస్తాను నేను. మీకు మళ్ళొకసారి వినిపిస్తుంది. నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రికి వచ్చింది
విన్నారు కదా, మళ్ళొకసారి వినిపించాలా మీకు? మళ్ళొకసారి నేను రిప్లై చేస్తా. ఈయనండి, మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? రావాలంటే నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రికి వచ్చింది ఇట్లాంటి వాళ్ళను, అట్లాంటి టెర్రరిస్టులను, లేకపోతే నక్సలైట్లను, లేకపోతే ఇంకా దోచుకునే దొరలను పోయించడానికి వచ్చింది దేశానికి. అది అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ అడుగు, బంగ్లాదేశ్ అడుగు, ఈ దేశాన్ని అడుగు, ఆ దేశాన్ని అడుగు, ఇవాళ ప్రపంచంలో ఎవరున్నారు గొప్పోళ్ళు అంటే అది నరేంద్ర మోడీ గారే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో మీటింగ్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చారు. 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. రేవంత్ రెడ్డి గారినే పక్కన పెట్టుకొని చేసినారు. దానికి ఆయనే ప్రధానమైనటువంటి సాక్షి. ఆ మీటింగ్ లోనే అన్నాడు ఆయన, మా బడే భాయ్ అని. అంటే ప్రధానమంత్రి గారు మా పెద్దన్న అని మాట్లాడుతుంది. నువ్వు సీఎం కాగానే ఢిల్లీకి పోతివి. ఢిల్లీకి పోయి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు ఇప్పటి వరకు అద్భుతంగా సహకరించిండ్రు, మాకు ఇంకా కూడా సహకరించాలి అని అడిగితే 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి బొల్లారం ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేసిర్రు నరేంద్ర మోడీ గారు. నువ్వు ధన్యవాదాలు చెప్పేస్తివి. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిన్ను పక్కో పెట్టుకునే చేసే. నిన్నటిదాకా మంచిగానే ఉండి ఎలక్షన్లు రాగానే ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేసిండు? నరేంద్ర మోడీని చూపించి ఓటు అడిగితే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అంటే గిసోంటి పరకాయ ప్రవేశాలు చేసి, గిసోంటి అపరిచితుల లెక్క అటు ఇటు మాట్లాడే మోడీ గారు ముందు ముఖం చెల్లక కేసీఆర్ ఎటుగాకుండా అయిపోయిండు. రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయాలన్నిటినీ కూడా రాజకీయాల లెక్కనే చేయండి. మీరు ఇయాటి టెంపరరీ ఎలక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు నమ్మని విషయాలను మాట్లాడితే అనవసరంగా మీరు కూడా కేసీఆర్ గారి లెక్క, కేటీఆర్ గారి లెక్క వాళ్ళ బాట పడతారు. మీకు ఇంకా కూడా నమ్మకం లేకపోతే గతంలో ఈ పుస్తకం కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత పోయిన సంవత్సరం అన్ని మీడియా సంస్థలను పిలిచి, రాజకీయ పార్టీల వాళ్ళను పిలిచి, మేధావులను పిలిచి, జర్నలిస్టులను పిలిచి, ఉద్యమ నాయకులను పిలిచి కొన్ని వందల మంది సమక్షంలో హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కిషన్ రెడ్డి గారు 3 గంటల పాటు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అప్పటికి 9 ఏళ్ళు అయింది కాబట్టి 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్రం నుంచి 9 ఏళ్లలో వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్ గా ఏ ప్రాజెక్టుకి ఎన్ని రూపాయలు ఇచ్చినాము, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేటువంటి డీటెయిల్డ్ గా ఇచ్చినాం. ఈ సంవత్సరంలో ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చినాయి. మొత్తం 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల సొమ్ము తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చింది. ఈ పుస్తకాన్ని గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి గారికి మేము కొరియర్ చేస్తాం. వారు చదువుకోవాలి. పోనీ ఇందులో ఉన్న డీటెయిల్స్ సరిపోకపోతే ఇంకోటి 312 పేజీల ఇంకా సూక్ష్మంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా అందులో పొందుపరిచి ఒక పెద్ద పుస్తకం తయారు చేసినాం. ఇది సరిపోకుండా ఆయన మల్లగన తెలంగాణకు మోడీ గారు ఏం చేసిండ్రు అని మాట్లాడితే అప్పుడు ఆ పుస్తకం కూడా పంపిస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గాంధీ భవన్ కి ఈ పుస్తకం కొరియర్ చేస్తున్నాం. వారు చదువుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. అవాకులు చెవాకులు బంద్ చేసి 6 గ్యారెంటీల పట్ల ఏం చేసినారో, మీ 6 గ్యారెంటీల పేరుతో ఉన్నటువంటి 16 హామీలు, దానికి సంబంధించి ఇంకొక అనుబంధ హామీలు ఒక 60. మొదలు ఆ 60 హామీల సంగతి ఏం చేసినారు? 100 రోజుల కాలం అయిపోయింది. ఇంకా మీరు మోడీ గారు ఏం చేసినారు, లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ బంద్ పెట్టి 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చాలని, మీరు నెరవేర్చని పక్షంలో మీ ఎంటబడైన తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంటబడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.
నేను చెప్పిన కదన్న అపరిచితుడు వస్తాడు అన్నట్టు వాళ్ళ లోపల. 100 రోజులు అయిపోగానే బడే భాయ్ అన్నది ఆయనే. ఆయన పోయి కేంద్రం నుంచి మోడీ గారిని మద్దతు అడిగింది ఆయనే. ఇవాళ ఆదిలాబాద్లో మీటింగ్ లో ఉన్నది ఆయనే. ఉంటే మేమేమనుకున్నాము అంటే ముఖ్యమంత్రి హోదాలో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా బిహేవ్ చేస్తున్నారు, చాలా సంతోషం అని ఆహ్వానించదగ్గ పరిణామం అనుకున్నాం. కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడ చూసినా కూడా మోడీ గారి పేరుతోటే ఓట్లు పడుతున్నాయి బీజేపీకి. మొత్తం తెలంగాణ మాకెట్లా తెలుసున్నా వస్తాడేమో, మాకు తెలియదు కదా. అది కేటీఆర్ గారికి ఏమైనా ఫోన్ చేసి చెప్పిండు కావచ్చు రేవంత్ రెడ్డి, అది రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది. ధన్యవాదాలు.